జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. బ్రహ్మ రాక్షస్ ను బ్రహ్మాండంగా మొదలెడదామనుకున్నాడు ప్రశాంత్ వర్మ. అందుకు ప్రభాస్ హోంబలిని కూడా ఒప్పించాడట. కానీ ఇదిగో ఇప్పుడు ఈ కుర్ర డైరెక్టర్ ఇలా పీకల్లోతు కాంట్రవర్సీలో కూరుకుపోవడంతో ఎందుకొచ్చిన గోలంటూ సైలెంట్ గా సైడ్ చేస్తున్నాడట మన డార్లింగ్. విజయాలు ఎంతో జోష్ నింపుతాయో వివాదాలు అంత చేటు చేస్తాయనడానికి సరైన ఎగ్జాంపుల్ గా నిలిచిపోతున్నాడు ప్రశాంత్ వర్మ. 2024 పొంగల్ బరిలో దిగిన హనుమాన్ పోటీగా వచ్చిన గుంటూరు కారం సైంధవ్ సినిమాలను కాదని ఏకంగా 300 కోట్లు కొల్లగొట్టడంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. దీంతో మాతో సినిమా అంటూ పెద్ద బ్యానర్ల నుండి ఎడాపిడ అడ్వాన్సులు ముట్ట చెప్పడంతో ప్రశాంత్ కూడా కాదనకుండా ఖాతాలో వేసుకున్నాడు. అయితే హనుమాన్ తర్వాత ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క సినిమాను కూడా వదలలేకపోయాడు. లైనప్ చేసిన వాటిలో జై హనుమాన్, మహాకాళి, అధీరా, జాంబరెడ్డి 2, నందమూరి మోక్షాజ్ఞ సినిమా ఇలా ఏ సినిమా కూడా ఇప్పటికీ కంప్లీట్ కాకపోవడంతో ప్రశాంత్ వర్మ చాలా మంది నిర్మాతల వద్ద భారీగా అడ్వాన్సులు తీసుకుని మోసం చేస్తున్నాడన్న న్యూస్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అయింది. తాజాగా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ వర్మల మధ్య పంచాయతీ చాంబర్కెక్కింది కూడా. దీంతో హొంబోలే ఫిలిమ్స్ లో ప్రశాంత్ వర్మ ఖంబోలో బ్రహ్మ రాక్షస్ చేద్దామనుకున్న ప్రభాస్ ఇప్పుడు ఆ ప్రాజెక్టునే పక్కన పెట్టేశాడన్న టాక్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. అసలే కాంట్రవర్సీకి కిలోమీటర్ దూరంలో ఉంటాడో ప్రభాస్. అందుకే కాంట్రవర్సీకి కేరాఫ్ అవుతున్న ప్రశాంత్ వర్మతో ఎందుకనుకున్నాడో కాబోలు. అంటే క్రేజ్ ఉంది కదా అని క్యాష్ తీసేసుకుంటే ఇలా ఇబ్బందుల్లో పడతారన్నమాట. ప్రభాస్ విషయానికి వస్తే హొంబోలే ఫిల్మ్స్ తో 3 సినిమాలకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాగా సలార్ 2 చేసే డార్లింగ్ మరో 2 సినిమాలకి ఎవరిని సెట్ చేస్తాడో. For more videos like this, subscribe Big TV channel.